హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. నేను మీ లక్ష్మి అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి ఆలూ పరాటా అండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లో ఉప్పు అండ్ ఆయిల్ అండ్ పావు కప్పు కర్డ్ వేసుకొని ఇట్లా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోనండి. ఈ పొటాటోస్ని నేను ముందుగానే ఉడికించి పెట్టానండి. ఉడికించి తోలు తీసుకొని ఇట్లా మెత్తగా ఏమి పలుకులు లేకుండా మెత్తగా కలుపుకోనండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు ఆనియన్స్ అండ్ 2 మిర్చి ఇలా చేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర అండ్ కారం, పసుపు, ఉప్పు అండ్ చాట్ మసాలా, ధనియాల పౌడర్ అండ్ వాము అండి కొంచెం ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి జీరా పౌడర్ అండి. నెక్స్ట్ ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ లేదండి నా దగ్గర, సో నేను లెమన్ వేసుకున్నాను. ఇదంతా ఈ స్టఫింగ్ అంతా బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఫైనల్గా కసూరి మేతి వేసుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని ఇట్లా ఉండలుగా చేసుకొని పెట్టుకోండి. ఇలా మీకు సాధ్యమైనన్ని ఉండలండి, మీరు ఎన్ని కావాలంటే అన్ని మన పిండికి వచ్చినన్ని చేసుకోండి. నెక్స్ట్ మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి గోధుమ పిండి, దాన్ని తీసుకొని ఇట్లా ఒకసారి బాగా కలుపుకొని ఇలా మన చపాతీ ముద్దలాగా చేసుకోవాలండి. చపాతీ ముద్దలాగా చేసుకొని చూసుకోండి. చపాతీ ముద్ద కన్నా స్టఫింగ్ ముద్ద పెద్దగా ఉండాలండి. నెక్స్ట్ ఇలా చపాతీని ఒక మీడియం సైజులా చేసుకున్న తర్వాత ఆ స్టఫింగ్ని దీంట్లో పెట్టుకొని చూపిస్తున్న విధంగా ఇలా చుట్టుకోండి. చుట్టుకున్న తర్వాత మొత్తాన్ని ఈవెన్గా పొడి పిండి చల్లుకుంటూ ఇట్లా చపాతీలా చేసుకోండి. చేసుకున్న తర్వాత చూడండి, ఇలా వేడిగా కాగుతున్న పెనం మీద ఆయిల్ కానీ లేదా బటర్ కానీ వేసుకొని చేసుకోండి. బటరు బాబు తినడని నేను ఆయిల్ వేసానండి. చూడండి, ఇలా చేసుకోవచ్చండి. ఇట్లా ఫైనల్గా కాలిన తర్వాత కర్డ్ కానీ ఏదైనా టమాటో కర్రీతో స్టఫ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి.